ఎమోషన్ అదిరిపోయింది. డైలాగ్స్ కూడా చాలా బాగా పెట్టారు. నాకు తెలిసి సెకండ్ హాఫ్లో ఎమోషనల్ సీన్స్ మాత్రం చాలా హైలైట్ అవుతాయని నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వెయిటింగ్ టు సీ ఫర్ సెకండ్ హాఫ్. చాలా రేసీ స్క్రీన్ ప్లే పెట్టాడు. చాలా బాగా చేశారు. డాన్స్ అదరగొట్టాడు. బాబు బ్లాక్ బస్టర్. డైలాగ్స్ అదిరిపోయాయి. అర్థం కావట్లన్నా, అది హైలైట్ ఉందన్న, సినిమాకి హైలైట్. అది లింగి బాబు లింగి ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తారు ఒక పాటి. బీటీ సీన్ కూడా చాలా బాగుందన్న. ఫస్ట్ హాఫ్ బ్లాక్ బస్టర్ అన్న. ఫస్ట్ హాఫ్ వరకు అయితే బ్లాక్ బస్టర్ ఒక రేంజ్లో ఊపేసుకొని వన్ మ్యాన్ షో అన్న. ఫస్ట్ హాఫ్ మొత్తం వన్ మ్యాన్ షో. వెన్నెల కిషోర్ది, మహేష్ బాబుది, శ్రీల ముగ్గురు కాంబినేషన్ ఉంటుంది మిర్చి యాడ్లో. సినిమా హైలైట్. అది మధ్యలో అది కామెడీ అండ్ డ్యాన్స్ బాగుంటుంది అంట. ఫస్ట్ హాఫ్లో హైలైట్ బాగుంది. డైలాగ్స్ డీసెంట్గా ఉన్నాయి అన్న. మన గురుజీ చెప్పిస్తారు బాగానే. ఇంకా సెకండ్ హాఫ్లో ఇంకా ఇంటర్వెల్ అనేది కొంచెం అనేది కొంచెం ఎమోషన్ అన్న. అది ఇప్పుడే స్టార్ట్ అయింది సినిమా అనేది. స్టోరీలోకి ఇప్పుడే వెళ్ళింది. వన్ మ్యాన్ షో మొత్తం సినిమా అంతా ఉంటుంది అన్న. ఫస్ట్ హాఫ్ అయితే ఓకే అన్న. సెకండ్ హాఫ్ అయితే మొత్తం చెప్పొచ్చు. విజయ్ తీసిన సినిమా, త్రివిక్రమ్ గారు తీసిన సినిమా అసలు ఖచ్చితంగా 100% బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే కామెడీ కానీ లేకపోతే అసలు శ్రీలీల ఎనర్జీ అయితే అసలు మామూలుగా లేదు. దానికి తోడు మహేష్ బాబు గారి ఎనర్జీ చాలా బాగుంది. అండ్ సెంటిమెంట్ కానీ ఎమోషన్ కానీ అవన్నీ చాలా బాగా చేశారు. ఆ డైలాగ్ కూడా ఉందండి, నేను ఎప్పుడు ఇంతలా డాన్స్ చేయలేదని చెప్పి బాబు గారే చెప్పారు. అలాంటి బాబు గారు చేస్తే ఇంతలా డాన్స్ చేయించారంటే త్రివిక్రమ్ గురుజీ గారు అయితే అసలు నెక్స్ట్. అవును, రీమేక్ సాంగ్స్కి డాన్స్ పెట్టించారు. చాలా బాగుంది అది. నా పక్కన పడ్డాది ఆ సినిమా అయితే అసలు ఆ సాంగ్ అయితే అసలు సూపరు. సో యా, ఇట్స్ ఓవరాల్ ఫస్ట్ హాఫ్ అయితే అదిరిపోయిందండి. ఇట్స్ మాస్ మసాలా ఎంటర్టైనర్. వన్ మ్యాన్ షో కాదండి, ఎవ్రీబడి డిడ్ దేర్ పార్ట్. మహేష్ బాబు గారు అయితే అసలు మామూలుగా లేదు ఆయన యాక్టింగ్. ఆ పంచ్ డైలాగులు కానీ అవి కానీ చాలా బాగున్నాయి. క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంది. చాలా క్యాజువల్గా చేశారు. సార్ హనుమాన్ ఇప్పుడే చూసేసి వస్తున్నాను. హనుమాన్ బ్లాక్ బస్టర్, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్. నాకు తెలిసి ఈ పండక్కి సినిమా ఇండస్ట్రీకి 4 సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతాయని నా ఉద్దేశం. ఫస్ట్ హనుమాన్ అయితే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది. ఆల్రెడీ నేను చూసేసి వచ్చాను, అదిరిపోయింది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అయితే అసలు భక్తి పరవశంలో మునిగిపోతాం మనం. అసలు లిటరల్గా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా హనుమాన్ అయితే. ఒక ఇండియన్ సూపర్ హీరో అయితే తయారయ్యారు. సిమిలర్గా గుంటూరు కారంకి ఇప్పుడు ఫస్ట్ హాఫ్ చూశాను, సెకండ్ హాఫ్ చూసిన తర్వాత మా బ్యాలెన్స్ రివ్యూ చెప్తాను. బట్ ఇప్పుడైతే గురూజీ అయితే ఎరగదీశారు. ఈ 2 సినిమాలు అయితే విన్నర్స్ అండి. గుంటూరు కారం మహేష్ బాబు అంటే తోపు. గురు రియల్గా కొత్తగా ఉంది స్టోరీ. సెకండ్ హాఫ్ చూస్తే క్లారిటీ వస్తుంది. స్టోరీ కొత్తగా ఉంది. మీకు సెకండ్ హాఫ్ చూస్తే మీకు ఇంకా అర్థమవుతుంది. అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటంటే రొటీన్ చెప్పలేము అట్లా అని. గుద్దా వాళ్ళకు ఉంది బ్రో. బ్రో చెప్పలేము, అది మాటలు లేవు. చెప్తున్నా, ఇంకా ఫైట్స్ స్టార్ట్ కాలే. సెకండ్ హాఫ్ చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇప్పుడైతే పర్లేదు బ్రో. సెకండ్ హాఫ్ చూస్తేనే మనకి క్లారిటీ వస్తుంది సినిమా. సెకండ్ హాఫ్ ఈజ్ మెయిన్ థింగ్ ఆఫ్ సినిమా, అంతే. పర్లేదు, గుద్దాలు ఉన్నాయి బ్రో. మహేష్ బాబు అంటే నువ్వు తామాన్ అంతే, అది చెప్పలేము.